గౌరవనీసు తీన్మార్ మల్లన్న తను చేస్తున్నటువంటి ప్రజల సమస్యలను ప్రజల వద్దకే చేరే విధంగా, పాలకుల వద్దకు చేరే విధంగా చేస్తున్నటువంటి ప్రయత్నానికి ముఖ్యంగా నిరుద్యోగ కళాకారులుగా ధన్యవాదాలు చేస్తున్నాం. అదేవిధంగా 97 నుంచి కాలికి గజ్జగట్టి భుజాన గుంగడేసి ఆటపాటలతోటి పల్లెసుద్దులేసి ఈ తెలంగాణ రాష్ట్రం ఎట్లయితే వస్తుందనే ప్రణాళికలో భాగస్వాములమై కాలికి గజ్జగట్టినటువంటి కళాకారుడిగా, పాటల కళాకారులుగా ఆనాడే తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీలో ఒక భారీ బాష్ప వాయువులతోటి అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్ పైన లాఠీ ఛార్జీలు కురిపిస్తున్నటువంటి ఆలోచనను చూసి టీవీ కాడ కూర్చొని రాసినటువంటి కళాకారుడిగా ఆఖరి మోకా గుతుపాలందుకోరా గట్లయితే తెలంగాణ రాష్ట్రమొచ్చురా, ఆఖరి మోకా గుతుపాలందుకోరా గట్లయితే తెలంగాణ రాష్ట్రమొచ్చురా, అమరులను తలుసుకొని జెండలెత్తరా, అడ్డుపడే దొంగలను తరిమి కొట్టరా, రాజీలేని పోరాటము నువ్వు జయ్యరా, రాజీలేని పోరాటము నువ్వు జయ్యరా, స్వరాష్ట్ర సాధన కోసం సైరనుదరా, ఆఖరి మోకా కుతుపాలందుకోరా గట్లయితే తెలంగాణ రాష్ట్రమొచ్చురా, ఆ కవులు కళాకారులు ఊరూరా తిరిగి నీ దగాకోరు కుట్రలన్నీ విప్పి చెప్పినారు, ప్రజాయుద్ధ నౌకద్దరన్నడుగుల సవ్వడై గోరేటి జయరాజుల అంజన్నల రచనలై, అంద శ్రీరసమయ్యే విమలక్కల పాటై మాయాపురి సోమన్న పాట ఎగిసిపడే కిరటమై ఆఖరి మోకా కుతుపాలందుకోరా గట్లయితే తెలంగాణ రాష్ట్రమొచ్చురా, ఆఖరి మోకా కుతుపాలందుకోరా గట్లయితే తెలంగాణ రాష్ట్రమొచ్చురా, గట్లయితే తెలంగాణ రాష్ట్రమొచ్చురా, అట్లయితే తెలంగాణ రాష్ట్రమొచ్చురా, అట్లయితే తెలంగాణ రాష్ట్రమొచ్చురా. అట్లా తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లయితే తెలంగాణ రాష్ట్రం వస్తుందని పాట ద్వారా కూడా ప్రణాళికలో పెట్టి పాటలు రాసినటువంటి కళాకారులుగా, ఇప్పటి వరకు నిరుద్యోగ కళాకారులుగా ఇక్కడే మిగిలిపోయినటువంటి, ఇప్పుడు వాస్తవానికి మా అనోజ్ వెంకన్న అన్నట్టుగా నిజమైన కళాకారులకు ఉద్యోగాలు ఎందుకు రాలేదు, రావాల్సిన బాధ్యత, ఇవ్వవలసిన బాధ్యత గత ప్రభుత్వం పైన ఉండే, కానీ ఇవ్వలేకపోయింది, వాళ్ళని గుర్తించలేకపోయినరు. ఇప్పటికైనా రేవంత్ అన్న ఆనాటి నుంచి కూడా గుర్తు చేసినాం, ఆనాటి నుంచి కూడా మెమోరాండాలు ఇచ్చినాం, అన్న కూడా మాకు ఒక అభయం ఇచ్చిండు, గ్యారంటీగా మన ప్రభుత్వం వస్తే కళాకారులకు ఉద్యోగాలు నేను ఇస్తా అనే బాధ్యత కూడా అన్న చెప్పింది. కాబట్టి అన్నకు మరొకసారి ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వర్యులకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, గ్యారంటీగా మమ్మల్ని ఆలోచించవలసిన బాధ్యత మన రేవంత్ అన్న పైన ఉంది అనే విషయాన్ని, కాంగ్రెస్ పార్టీ పైన ఉంది అనే విషయాన్ని గుర్తు చేస్తూ థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు.